ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది కోయ్ కోయ్ కోని కోయ్ అనుకుంటూ తెగ కోస్తుంది జగనన్న కొత్త దత్తు చెల్లెలు శ్యామల. అన్న కళ్ళలో ఆనందం చూడటానికి గొట్టాల ముందు కూకొని తెగ గొంతు సించుకుంటుంది. ఆ సజ్జల రాసిచ్చే స్క్రిప్టులో పదాలు నోరు తిరక్కపోయినా ఏదో ఓ రకంగా తంటాలు పడి అప్పచెబుతుంది. ఒరే 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 ఏం వాగుతుంది అంటే జగనన్నకి ఇచ్చిన బొమ్మల ఒకటే భజన చేస్తోంది. ఆ సజ్జల రాసిచ్చిన స్క్రిప్టులు చదివి వైసీపీ లీడర్లంతా బొక్కలకెళ్ళి సీపకుడు తింటున్నారు. ఆ పోసాని తప్పైపోయిందండి బాబా. ఆ సజ్జల రాసిచ్చింది ఏదో చదివాను, నా తప్పేటి లేదని కాళ్ళ వేళ్ళపడి అడుక్కుంటున్నాడు. అంతా సజ్జలే చేశాడు అని చెబుతున్నా శ్యామల చెల్లాయికి మాత్రం బుర్రలో బల్బు వెలగటం లేదు. ఆ సజ్జల ఏటి రాసిస్తే అది అందంగా చదివినిపిస్తుంది. ఏటంటున్నది, ఆంధ్రప్రదేశ్ లో ఆడాళ్ళందరికీ అన్నయ్య జగనన్నే, ఆయన లేకపోతే మహిళా లోకం మొత్తం ఏటైపోయేదో అంటుందండి బాబా. ఆడాళ్ళ హక్కుల గురించి వాళ్ళ సంక్షేమం గురించి శ్యామల చెబితే వినాల్సిన దరిద్రం పట్టింది జనాలకి. వీళ్ళ పత్యాపారాలు కల్లారా చూశారు ప్రజలు. పబ్బుల్లో రోజక్కాయ చేసిన గబ్బు పనులు ఈడియోలతో సహా బయటకు వచ్చాయి. అంతా సుల్లేదా? ఇట్లాంటోళ్ళంతా ఆడాళ్ళ గురించి మాట్లాడితే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు చాలా మందికి. పైగా పవన్ కళ్యాణ్కి ఏటైపోయినది, పౌరుషం లేదా అంటున్నది శ్యామల. జగనన్న ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్ళటం లేదు. రాష్ట్ర ప్రజలంతా తిట్టకుండా తిడుతున్నారు. అదే మాట జగనన్నని అడగొచ్చుగా. ఏటి జగనన్న పులిబిడ్డను అంటావు, అసెంబ్లీకి వెళ్ళటానికి పౌరుషం లేదా అని అడగొచ్చుగా. అత్తమానం బెంగళూరు వెళ్ళిపోయే బదులు తాడేపల్లి కొంపలోనే పడుండొచ్చుగా అని అడగొచ్చుగా. అయినా పద్దాక పవన్ కళ్యాణ్ మీద పడి ఎడుతున్నారు. ఇంకేటంటున్నది, మహిళా సంఘాలకు జగనన్న ఎంతో చేశాడట, చెప్పుతో కొడతారాళ్ళు. జగనన్న ప్రభుత్వం మీద నమ్మకం లేక బ్యాంకులు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వలేదు. రుణాల కోసం మహిళలు బ్యాంకుల ముందు ధర్నాలు చేశారు పోయిన 5 ఏళ్లు. సజ్జల రాసిచ్చాడు కదా అని చదవటం కాదు, చరిత్ర తెలుసుకోవాలి శ్యామల అంటే. పైగా జగనన్న వస్తున్నాడంటే చాలు మీటింగులకు మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళను బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళు. నెత్తికో టోపీ చేతికో జెండా ఇచ్చి ఎర్రటి ఎండలో అన్నం చూసి చేతులు ఊపాలని రోడ్ల మీద గంటల తరబడి నిలబెట్టేవాళ్ళు. మేము రాము అంటే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని బెదిరించేవాళ్ళు. ఇట్లాంటి అన్ని సేమియా ఆంటీకి తెలీదు. గుడ్డెద్దు చీరలో పడ్డట్టు ఏది రాసిస్తే అది చదివేయటం. ఇట్టా రెచ్చిపోయే ఆ జబర్దస్త్ ఆంటీ సాంకనాగిపోయింది. రేపు ఆ నగరి సీటు కూడా సింపేయబోతున్నారు. ఆడుదామా ఆంధ్ర పేరుతో మా తల్లి 190 కోట్లకు పైగా దోసుకు తిన్నదట. ఆ లెక్కలేవో తేల్చడానికి ఓ కమిటీ కూడా చేశారట. ఇంకేటి జబర్దస్త్ ఆంటీకి ముందు జిల్జిల్జీగా ఉండబోతుంది. సన్నాసి రుద్దుకుంటే బూడిద రాలింది అన్నట్టు శ్యామల రోజా ఇద్దరు పోటీ పడి మరి గొట్టాల ముందుకు వస్తున్నారు. ఓ రకంగా శ్యామలే రోజా కంటే ఎక్కువ రెచ్చిపోతుంది ఇప్పుడు. పైగా వెనకమాల జగనన్న బొమ్మ, గుండెల మీద జగనన్న బొమ్మ, వైసీపీ కండువా వేసుకొని మరి రెచ్చిపోతుంది. రోజానే పార్టీలో ఉండాలో ఊడిపోవాలో తెలియక ఇంట్లో కూకొని ఈడియోలు చేసి ఈడదలు చేస్తుంది. పార్టీ ఆఫీసుకు కూడా రానివ్వకుండా చేసిందట శ్యామల. డామినేటింగ్ బాగా పెరిగిపోయింది అంటున్నారు. అప్పట్లో చిడతల రజనీని ప్రోత్సహించినట్టు ప్రస్తుతం సేమియా ఆంటీని సజ్జల బాగానే ప్రోత్సహిస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. అంతేలే, పోయే కాలం వస్తే అంతే మరి.